పుస్తకాలంటేనే సాహిత్యం. ఏదైనా గాని అది విప్లవకారుడు కావచ్చు, హాస్యంతో కూడినటువంటిది కావచ్చు, లేదు ఏ విధమైన రచనలైనా గాని ఒక వ్యక్తి యొక్క కలం నుంచి జాలువారినటువంటి అక్షరాలు అనేటువంటి సాహిత్యం ద్వారా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి విప్లవాలు రావడం జరిగింది. ఎన్నో సిద్ధాంతాలు కూడా ఈ పుస్తకాల ద్వారా వచ్చినటువంటి సాహిత్యం ద్వారానే మనము మానవాళి అనేటటువంటిది, అంటే మానవుని యొక్క నాగరికత పెంపొందడంలో కూడా ఈ పుస్తక పఠనం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. దీనికి అనేక రకాలైన ఆధారాలు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మారుతున్నటువంటి ఆధునిక పరిస్థితులను బట్టి చాలా వరకు కూడా ఏమిటనంటే అవసరమా అనవసరం అనేటటువంటి దానికంటే కూడా అతిగా మనము మన యొక్క సమయాన్ని ఎక్కువగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ల వైపు వినియోగించడం జరుగుతుంది. కాకపోతే దాని జస్టిఫికేషన్ మనం చెప్పేదానికంటే కూడా ఎవరికి వారు ఒక రోజు గమనించుకున్నట్లయితే ఎంత సమయం మనం దానికి కేటాయిస్తున్నాము, దాంట్లో ఎంత అవసరమై ఉపయోగిస్తున్నాము, అదే విధంగా దాని ద్వారా మేలు ఎంత జరుగుతుంది, కీడు ఎంత జరుగుతుందని ఆలోచించుకున్నట్లయితే మనకి ఎన్నో రకాలుగా అది ముఖ్యంగా చిన్న వయసులో ఉండేటటువంటి వాళ్ళకి నష్టదాయకంగానే మనకు కనపడుతుంది. ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ పరంగా మేము చూసినట్లయితే చాలా మంది చిన్న వయసులో ఉన్నవాళ్ళంటే సుమారుగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివేటటువంటి పిల్లలు సామాజిక మాధ్యమాల ద్వారా దారి తప్పినటువంటి సందర్భాలను కూడా మేము చాలా చూసాము. అంటే అది పూర్తిగా దాని చెడు భావంతో చూడటం అనేటువంటి ఉద్దేశం అయితే కాదు, కానీ అయితే పుస్తక పఠనం అనేటటువంటిది మాత్రం మనిషి యొక్క మనో వికాసానికి మాత్రము చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ దిశగా ఈ రోజున అంటే ఇది ఒక విధంగా చెప్పాలని అంటే ఇది ఒక ప్రయోగమా ప్రయత్నం అని కానీ చెప్పుకున్నట్లయితే ఈ కొంతమంది యువకులు సత్తెనపల్లిలో అమరావతి సేవా సమితి అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ విధంగా పుస్తకాలు సేకరించి మంచి మంచి రచనలను సేకరించి వాటిని అందులో ఆదివారం పూట సుమారుగా 100 మంది ఈ యొక్క పార్కును సందర్శిస్తుంటారు. వావిలాల్ గోపాలకృష్ణయ్య గారి పార్కుని. ఈ పార్కులో అందరికీ కూడా అందుబాటులో ఉంచారు. ఎవరైనా కానీ కొంత సమయం ఎవరికైతే పుస్తకం చదివేటటువంటి అలవాటు ఉంటుందో వారు కొంత సమయం కూర్చొని చదవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెట్టిన ఉద్దేశం మాత్రం చాలా గొప్పది. దీన్ని ఇక్కడికి సందర్శించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చినంతసేపు కాకపోయినా కానీ దాంట్లో ఏదైనా ఒక మంచి పుస్తకం కానీ వారి కంటికి కానీ కనిపించినట్లయితే దాన్ని తీసుకుని 4 పేజీలు తిరిగేసినా కానీ దాంట్లో నుంచి ఖచ్చితంగా మనం ఎంతో కొంత మనకి లభ్యమవుతుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ వీరి యొక్క ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకొని సందర్శించిన వారు కూడా వారి దగ్గర ఉండేటువంటి పుస్తకాలను వారికి ఇవ్వటం కానీ వచ్చినటువంటి వాళ్ళు దాన్ని చదవటం ద్వారా ఇది అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పేసి వారి యొక్క కృషిని అభినందిస్తున్నాను.